ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు సింహాచలంలో జరిగే చందనోత్సవం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చందనోత్సవం కంటే ముందు సింహాచలంలో వరాహ నరసింహస్వామి వారి ఆవిర్భావం గురించి ఆ క్షేత్రం యొక్క స్థల పురాణంలో ఏముందో తెలుసుకుందాం. శ్రీ సింహాచల క్షేత్ర స్థల పురాణము ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి 15 కిలోమీటర్ల దూరములో సింహగిరి పైన 800 అడుగుల ఎత్తున సంపెంగలు, పొన్నలు, జాజులు, విరజాజులు, జీడి మామిడి, పనస, అనాస మొదలైన పుష్ప, ఫల, వృక్ష, శీతల ఛాయలలో అపురూప శిల్పకళా నైపుణ్యముతో మలచిన ఆలయములో చందనాచ్ఛాదితుడై లక్ష్మీ సమేతుడై వెలసిన స్వామియే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారు. హిరణ్యకశిపుని సంహారానంతరం భక్త ప్రహ్లాదుడు శ్రీహరిని తన పినతండ్రిని వధించిన వరాహ అవతారము, తన తండ్రిని వధించిన నరసింహ అవతారముల కలయికతో శాంతమూర్తిగా దర్శన భాగ్యం కలిగించమని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడు కోరినట్లు సింహాచల క్షేత్రమున వెలయుదునని, కాబట్టి సింహాచలం వెళ్లి కోరిన వరాహ నృసింహ అవతార కలయికతో ఉన్న రూపాన్ని దర్శించి పూజించవలసిందిగా ఆజ్ఞాపించాడు. ప్రహ్లాదుని కోరిక మేరకు వరాహ నృసింహస్వామిగా వెలిసిన శ్రీ మహావిష్ణువును భక్త ప్రహ్లాదుడు పూజించాడు. అయితే ప్రహ్లాదుని అనంతరము స్వామిని పూజించేవారు లేక స్వామి మరుగున పడి స్వామిపై పెద్ద పుట్ట వెలసింది. కొంతకాలం తరువాత షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవ చక్రవర్తి సింహగిరిపై విహరించుచుండగా ఒకనాటి రాత్రి కలలో నృసింహస్వామి కనిపించి తానున్న ప్రదేశమును తెలియజేసి అక్కడ ఉన్న పుట్టను తొలగించి ఆలయ నిర్మాణం చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. పురూరవుడు తక్షణమే మేల్కొని స్వామి ఆజ్ఞాపించినట్లే ఆ ప్రదేశంలోకి చేరి ఒక మాలతీ నికుంజ ప్రాంతమున పుట్టను చూసి తక్షణమే ఆ పుట్టను తొలగించి వరాహ నృసింహ స్వామి వారి రూపాన్ని దర్శించాడు. ఆ రోజు వైశాఖ శుక్ల తృతీయ అంటే అక్షయ తృతీయ అన్నమాట. భక్తులకు సంవత్సరంలో 364 రోజులు దర్శనమునకు వీలుగా పుట్టకు బదులు తనపై పుట్టమట్టికి సమాన తూకము కలిగిన చందనం పూయవలసిందిగాను ఒక్క దినము అనగా వైశాఖ శుద్ధ తృతీయ నాడు అంటే స్వామివారు ఆవిర్భవించిన అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామివారు భక్తులకు నిజరూప దర్శనము ఇస్తారు. దాన్నే చందన యాత్ర అని, చందనోత్సవం అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు మనం సింహాచల క్షేత్రంలో వెలిసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి స్థల పురాణం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చందనోత్సవంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలను నిర్వహించి గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలు పెడతారు. తెల్లవారితే అక్షయ తృతీయ అనగా అర్ధరాత్రి నుంచే స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. స్వామివారి మీద ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగించిన తరువాత అక్షయ తృతీయ నాడు తెల్లవారుజాము నుంచే స్వామివారు తన నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకు లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు రాత్రి వరకు భక్తులకు దర్శనం ఇచ్చిన తరువాత స్వామివారికి అభిషేకం మొదలవుతుంది. సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుంచి 1000 కలశాలతో నీటిని తెచ్చి స్వామికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. తరువాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని కూడా నిర్వహిస్తారు. అలా అభిషేకాలు నిర్వహించిన తరువాత 3 మానుగలు అంటే 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనం చేస్తారు. ఆ చందన లేపనం తర్వాత స్వామివారు నిజ రూపం నుండి మనము నిత్యము దర్శించుకునే రూపంలోకి మారతారు. అయితే ఈ చందనపు పూత ఒకసారి మాత్రమే జరిగే ప్రక్రియ కాదు. సంవత్సరానికి 4 సార్లు 3 మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. అక్షయ తృతీయతో పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో 3 మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అందిస్తారు. అలా స్వామివారికి మొత్తం 12 మాణుగలు చందనాన్ని కప్పుతారు. 12 మాణుగలు అంటే 500 కిలోల చందనం అన్నమాట. ఆ చందనం మొత్తాన్ని అక్షయ తృతీయ చందనోత్సవం సమయంలో ఒలిచి దానిని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. 2021లో ఆషాఢ పౌర్ణమిని నిర్వహించే సింహాచల గిరి ప్రదక్షిణలో నేను పాల్గొన్నప్పుడు స్వామివారి చందన ప్రసాదము నాకు లభించింది. ఈ చందనోత్సవం సమయంలో సింహాచలం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. ఎక్కడ చూసినా వరాహ నృసింహ గోవింద, ప్రహ్లాద వరద గోవింద అంటూ భక్తులు
సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దొరికే స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని పొందడానికి ఎంతో ఉత్సాహంగా స్వామివారి దర్శనానికి వస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.